జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఆచారాలు పాటిస్తామని, పద్ధతిగా ఉంటామని ఇంటర్వ్యూ ఇచ్చి 5 నిమిషాలు కాలేదు. మీరు చేసిన పనికి వాళ్ళుండుంటే కట్టుబాట్లు అనేవి కేవలం మాటల వరకే గాని చేతల్లో లేవని ఎగతాళి చేసేవాళ్ళు. క్షమించండి నాన్న. అసలు ఆ పిచ్చి వస్తువులు ఇంట్లోకి ఎలా వచ్చాయి? ఇదిగో ఈ పిల్లే తెప్పించింది. తెచ్చినా ఏం చేస్తున్నా నీ కోడలు అభ్యంతరం చెప్పకుండా చూస్తూ ఊరుకుంటుంటే వాళ్ళు మాత్రం ఏం చేస్తారమ్మా? అమ్మకి తెలియదు నాన్న. దాన్ని ఎలా వాడాలో రామలక్ష్మికి తెలియదు. నువ్వు నేర్పించావా? అది అడిగిందా? రెండూ కాదు, టెక్నికల్ గా ప్రాబ్లం వచ్చింది. ఇంకొకసారి అలా జరగదు. అక్కర్లేదు సీనో. మావయ్య, దాన్ని తీసుకెళ్లి గోదాట్లో విసిరే. అలాగే మావయ్య. ఏయ్ సిను, ఏయ్ డప్పు ఫెలో, ఆగు. ఏయ్ ప్లీజ్ చెప్పు, ఆగు. అది నాకు మా మామ ఇచ్చిన గిఫ్ట్. నన్నేం చేయొద్దు ప్లీజ్. డప్పు ఆగమంటుంటే. డప్పు డప్పు వెయిట్. డప్పు 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 డప్పు. డప్పు ప్లీజ్, ప్లీజ్ డప్పు, డప్పు ప్లీజ్. No. హలో, ఇలా చూడు. నువ్వు వేడిస్తే నేను చెప్పేది నీకు సరిగా వినపడదు. అరెరెరెరెరె. ఏంటిది? మరి ఇంత ఎమోషనల్ అయిపోతావా నువ్వు? నువ్వు ఏడిపించడమే గాని ఏడుస్తావని నాకు తెలియదే. ఒట్టు. ఓ గోదారమ్మ తల్లి, పొగరు బతుకు రోషం వస్తుందని విన్నాను కానీ కుమిలిపోతూ ఏడుస్తారని తెలియదు. అయినా ఏడవకుండా ఎందుకుంటారులే. నాది అనుకున్నది ఏదైనా పోతే ఆటోమేటిక్గా ఏడిపోస్తుంది. మా మామయ్య నన్ను ఎప్పుడూ కొట్టలేదు. 25 ఏళ్ల వయసులో నా మీద చేయి చేసుకున్నారంటే దానికి కారణం నువ్వు. నేను సిగరెట్ తాగుతానని, పైకి మంచి అలవాట్లు ఉన్నట్టు నటిస్తానని, దురలవాట్లు ఉన్నట్టు కలరింగ్ ఇచ్చి నన్ను మామయ్య ముందు ఎదవని చేస్తే నాకెంత నొప్పిగా ఉంటది. అందుకే నిన్ను దెబ్బ కొట్టాలని ప్లాన్ చేశా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.